వెల్కమ్ టు ఫైడీ మీడియా. విజయసాయి రెడ్డి, మదన్ మోహన్, శాంతి వీళ్ళ ముగ్గురి కథ డైలీ సీరియల్ లాగా సాగుతూనే ఉంది. అసలు ఈ అంశానికి పులి స్టాప్ పడే అవకాశాలే కనిపించట్లేదు. ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఈవిడ అసిస్టెంట్ కమిషనర్గా పోస్టింగ్ ఇవ్వడమే పెద్ద అక్రమం అని చెప్పి ఇప్పుడు మళ్ళీ కొత్తగా కథనాలు వెలువడుతున్నాయి. దేవాలయాలు వాటి వివరాలని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ఒక జర్నలిస్టు ఇప్పుడు కొత్తగా ఈవిడ పోస్టింగే అక్రమం అని చెప్పి కొన్ని ఆధారాలు తీసుకొచ్చి మీడియా సమావేశాలు నిర్వహించడం, అది టీవీ డిబేట్లో పాల్గొని వాటిని పబ్లిక్ చూపించడం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అంటే ఇప్పుడు అసలు ఈవిడ్ని అపాయింట్ చేయడమే, అంటే ఈవిడ్ని తీసుకోవడమే పెద్ద కుట్రలో భాగమని ఆయన చెప్పిన దాని ప్రకారం చూస్తే, ఆ జర్నలిస్ట్ చెప్పిన దాని ప్రకారం చూస్తే అసలు ఈవిడ అపాయింట్మెంట్ ఈవిడికి ఇవ్వటమే పెద్ద కుట్రలో భాగం అని చెప్పి, అంటే ఈవిడ పోస్టింగ్ స్థాయి నుంచే ఈవిని కావాలని చెప్పి ఆ ఏపీపీఎస్సీలో ద్వారా ఆవిడని రిక్రూట్ చేసినట్టు, ఆవిడని కావాలని చెప్పి మళ్ళీ విశాఖపట్నానికి తీసుకొచ్చినట్టు ఆయన చెప్తున్నారు. జేమ్స్ బాండ్ సినిమాల్లోనూ తర్వాత ఈ సీక్రెట్ ఏజెంట్ సినిమాల్లో మనం ఇలాంటి సన్నివేశాలు చూస్తాం. అంటే అతను చిన్న పిల్లోడు అప్పటి నుంచే అతన్ని ట్రైన్ చేసి పోలీస్ డిపార్ట్మెంట్లోకి పెట్టడం, అంటే ఆ డిపార్ట్మెంట్ యొక్క రహస్యాలు తెలుసుకోవడం కోసం పసిపిల్లడు టైం నుంచే అతనికి ట్రైనింగ్ ఇచ్చి అతన్ని ఆర్మీలో చేర్చడం, ఆర్మీ రహస్యాలు సేకరించడం, ఇట్లా అసలు ఇలాంటి సినిమాలన్నీ గుర్తొస్తాయి మనకి. ఈవేళ ఇప్పుడు ఈ శాంతి ఎపిసోడ్ చూస్తే ఆవిడని అసలు రిక్రూట్మెంట్ స్టేజ్ నుంచే ఆవిడ మ్యానిపులేట్ చేసి ఏపీపీఎస్సీలోకి అప్లై చేయించి ఆవిడకు ఉద్యోగం వచ్చేటట్లుగా చేశారనేది ఇప్పుడు ఆ జర్నలిస్ట్ చేస్తున్నటువంటి ఆరోపణ. దీని మీద ప్రభుత్వం ఎంక్వైరీ చేసి మరి దీని మీద ఏం తెలుస్తుంది అనేది వేచి చూడాలి. అట్లా కాకుండా ఇప్పుడు కొత్తగా ఏంటంటే దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ గారు ఏంటంటే ఈవిడికి ఒక నోటీస్ ఇవ్వడం అనేది జరిగింది, ఒక తాకీదు జారీ చేశారు. దాంట్లో ఆ నోటీసులో ఉన్న సారాంశం ఏంటంటే, అమ్మ మీరు ఉద్యోగంలో చేరేటప్పుడు మీ భర్త పేరు మదన్ మోహన్గా పేర్కొన్నారు, కానీ ఇప్పుడు మీ భర్త వేరే అతనని చెప్పి ఇప్పుడు మీ గత కొంతకాలంగా మీడియాలో వస్తున్న కథనాలు చూస్తుంటే మనకు అర్థమవుతుంది. కాబట్టి మీ భర్త ఎవరు అనేదాన్ని మీరు ప్రభుత్వానికి తెలియజేయవలసిందిగా మేము కోరుకుంటున్నామని చెప్పి ఆవిడకి నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ భర్త పేరు తెలియపరచాలి అనే అంశంతో పాటుగా ఇంకా కొన్ని ఆరోపణలు కూడా చేస్తూ వాటన్నిటికీ వివరణ ఇవ్వాలని చెప్పి ఆయన సత్యనారాయణ గారు ఆవిడకి నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈవిడ మరి దీని మీద ఎలా స్పందిస్తుందో చూడాలి. అసలు ఆవిడ ఉద్యోగమే అక్రమం అంటున్నారు, మరి అది ఏంటనేది ప్రభుత్వం తొందరగా తేల్చాలని కోరుకుందాం. అంటే ఏపీపీఎస్సీలోనే ఇంత అక్రమం జరిగిందంటే అంటే కొంత ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఏపీపీఎస్సీ అనేది కొంచెం మన రాష్ట్ర వ్యాప్తంగా అగ్రగామి సంస్థ అనమాట. అది అంటే ఏపీపీఎస్సీ లాంటి సంస్థలోనే ఇంత అవినీతి భాగవతం చేశారంటే ఇక వీళ్ళ అవినీతిని లెక్కలు కట్టాలంటే ఇది సాధ్యమయ్యే పనిలాగా కనపడట్లేదు. ఇప్పుడున్న ప్రభుత్వానికి ఇది పెద్ద టాస్క్ అయ్యే పనిలాగానే కనపడుతుంది. ఈ శాంతి ఎపిసోడ్లో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కదా. ఇప్పుడు ఆవిడ కొత్త షాక్ ఇచ్చారు అందరికీ. ఆవిడంటే పరువు నష్టం దావా ఫైల్ చేస్తున్నారంట కోర్టులో. తర్వాత ఇంకా కోర్టుకి వెళ్తున్నారంట. అంటే స్త్రీ హక్కులను కాలు రాశారు, తర్వాత అది చేశారు ఇది చేశారని చెప్పి ఆవిడేదో హక్కుల గురించి మాట్లాడుతున్నారు కదా గత కొంతకాలం నుంచి మీడియా సమావేశాల్లో. అవినీతి గురించి ప్రశ్నిస్తుంటే నువ్వు అవినీతి గురించి చెప్పకుండా హక్కుల గురించి మాట్లాడుతున్నావు అంటే నీకు దండం పెట్టాలి తల్లి. నువ్వు మరి ఆ కోర్టుకి మరి ఎవరి మీద పరువు నష్టం దావా వేస్తున్నావో ఏంటో అర్థం కాలేదు. ఇప్పుడు నీ మీద వచ్చిన ఆరోపణలన్నీ కనుక రుజువు అయితే నువ్వు జీవితాంతం జైల్లోనే ఉండాలి. ఆ విషయాన్ని మర్చిపోయి నువ్వు పరువు నష్టం దావా వేస్తున్నాను, అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను అని చెప్తున్నావు. సరే, ఇక మరి ఈ విషయం ఎటు మలుపు తిరుగుతుంది అనేది చూద్దాం. ఇది ఈ రోజుతో ముగింపు పలికేలాగా అంటే ఈ రోజుతో ముగిసేలాగా ఏం కనపట్టలేదు. ఇక ఇది డైలీ సీరియల్ లాగా మరి ఎన్ని ఎపిసోడ్లు నడుస్తుందో, ఎన్ని రోజులు నడుస్తుందో అనేది మనం వేచి చూడాల్సిందే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫైడీ మీడియా.